సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్ గురించి ఎక్కువగా వింటుంటాం. సినిమాలలో ఆఫర్ అంటూ వచ్చిన అమ్మాయిలతో కొందరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తిస్తారని, కమిట్మెంట్ కూడా అడుగుతుంటారని ఇప్పటికే ఎంతో మంది సినీ తారలు షాకింగ్ కామెంట్స్ చేశారు. టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలను కాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణం. తాజాగా ఓ బుల్లితెర నటి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. బుల్లితెర నటి రష్మీ దేశాయ్ చాలా ఫేమస్. ఎన్నో సీరియల్స్, రియాలిటీ షోలలో పాల్గొని చాలా పాపులర్ అయింది. భోజ్పురి నటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. ఆ తర్వాత 2006లో జీటీవీలో ప్రసారమయ్యే రావణ్ సినిమాలో మండోదరి పాత్ర పోషించడం ద్వారా బుల్లితెర ప్రపంచంలోకి అరంగేట్రం చేసింది. హిందీ సీరియల్ ఉత్తరాన్లో నటించిన తరువాత ఆమెకు మరిన్ని ఆఫర్లు వచ్చాయి. దిల్ సే దిల్ తక్, జులక్ త్రిల్ కాజా, కద్రోన్ కే కిలాడి సీరియల్ ద్వారా అభిమానులకు దగ్గరయింది. ఇక బిగ్ బాస్ సీజన్ 13లో నటుడు సిద్ధార్థ శుక్లతో రష్మీ గొడవ మరింత హైలైట్ అయింది. 2012లో ఉత్తరన్ సహనటుడు సందీప్ సంతూను వివాహం చేసుకుంది. కానీ వీరిద్దరూ 2016లో విడాకులు తీసుకున్నారు. 2012లో సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ చిత్రంలో సినిమాల్లోకి అడుగుపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది ఆమె. ఒక సినిమా కోసం నన్ను ఆడిషన్ కోసం పిలిచారు. అప్పుడు నా వయసు కేవలం 16 ఏళ్లు. అక్కడ ఒక వ్యక్తి మాత్రమే ఆడిషన్కు అడిగారు. నేను కాస్త తడబడ్డాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. నేను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాను. ఆ సమయంలో ఎంతో అసౌకర్యం అనిపించింది. ఆ తర్వాత స్పృహలోకి వచ్చాక అక్కడ నుంచి తప్పించుకుని బయటకు వచ్చాను. ఇంటికి వచ్చాక మా అమ్మకు జరిగిన విషయం చెప్పాను. మరుసటి రోజు అమ్మ నేను చెప్పిన వ్యక్తిని కలవడానికి వచ్చాం. నాతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి చెంప పగలగొట్టింది. ఆ వ్యక్తి ఇప్పటికీ ఆ ఘటనను మర్చిపోలేదు. ఇప్పటికీ ఆ సంఘటన నాకు గుర్తుంది. చిత్ర పరిశ్రమలో దారి తప్పడం, లైంగిక వేధింపులు వాస్తవమే. ప్రతి రంగంలోనూ మంచివారు, చెడ్డవారు ఉంటారు. ఇండస్ట్రీలో మంచి అనుభవాన్ని పొందేందుకు అద్భుతమైన వ్యక్తులతో కలిసి పనిచేసే అదృష్టం వచ్చింది. ఇప్పుడు నేను చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతాయని నాకు తెలుసు అంటూ చెప్పుకొచ్చింది రష్మీ దేశాయ్. సినీ రంగంలో మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటారనే విషయం ఇటీవల బహిరంగ చర్చగా మారింది. ఇండస్ట్రీలో నెపోటిజం, కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. మీటూ సంస్థ ఆవిర్భవించిన తరువాత తమకు ఎదురైన పరిస్థితులను నటీనటులు బయటపెడుతున్నారు. ఇటీవల కేరళ చిత్ర పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.